హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. నిన్న లెవెల్స్ మనం చెప్పుకున్నాం కదా, ఒకసారి వాటి గురించి చూద్దాం. ఇది నిఫ్టీదండి. నిన్న మనం ఏమనుకున్నామండి, రెడ్ డే ఆఫ్ మీద క్యాండిల్ క్లోజ్ అయితే బై చేసుకోండి, రెడ్ మేబీ డే దాకా వస్తుంది అన్న. ఎగ్జాక్ట్లీ అది ఇక్కడ R1 కూడా స్టాప్ అయింది. స్టాప్ అయ్యి మళ్ళీ రివర్స్ అయింది. చూసారా, ఇది వర్కౌట్ అయిందా? నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఏమనుకున్నామండి, బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఈ సిపిఆర్లోనే తిరిగిందండి. ఇది సిపిఆర్ పైన దీన్ని నేరో ఉంది, దీని సిపిఆర్ కూడా నేరో ఉంది, కానీ ఈ ప్రైస్ సిపిఆర్ బయటకు వచ్చి అక్కడికి వచ్చి మళ్ళీ రివర్స్ అయింది. కానీ ఇది అందులోనే సేమ్ నిన్న నిఫ్టీ ఏ విధంగా అయితే చేసిందో సిపిఆర్లోనే తిరిగి బ్యాంక్ నిఫ్టీ కూడా ఇలా అదే పనిచేసింది. చూసారా సిపిఆర్కి ఉన్న పవర్. నిన్న వీడియోలు చెప్పాను, నేను నిన్న వీడియో కాదు, దాదాపు ఒక 7-8 వీడియోలు చెప్పినట్టున్నాను సిపిఆర్ గురించి. ఇది సిపిఆర్, దిస్ ఇస్ ద సిపిఆర్ పవర్. సో సిపిఆర్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ సిపిఆర్ చాలా నేరో ఉందండి, అందులోనే ఒక లైన్ లాగా వచ్చినాయి 3. అందుకోసమే ఇది కొంచెం ప్రైస్ మూమెంటం ఇచ్చింది. వివ్యాప్ పెట్టుకుంటే ఇందులో వివ్యాప్ రాదు. ఓకే, ఇదే మూమెంటం ఇచ్చిందండి, ఇది ఇవ్వలేదు. ఓకే, ఇదైతే సక్సెస్ అయింది. నెక్స్ట్ మనం రేపటి గురించి చెప్పుకుందాం. ఇంకొకటి చెప్పే ముందు, ఇది చూసారా, ఒకటి గమనించారా, నిన్న ఎక్కడైతే రిజెక్ట్ అయిందో మళ్ళీ ఇవాళ కూడా ప్రైస్ అక్కడికి వచ్చి, నిఫ్టీ 50 గురించి చెప్తున్నాను, ఇవాళ కూడా ప్రైస్ అక్కడికి వచ్చి రిజెక్ట్ అయింది. రేపు మార్కెట్ లేదు, మనకి మార్కెట్ లేదు కాబట్టి బిగ్ గ్యాప్ డౌన్ అన్న కావాలి, లేకుంటే బిగ్ గ్యాప్ అప్ అన్న కావాలి. ఎందుకంటే రేపు మార్కెట్ ఉంటే మాత్రం అట్లనే అయ్యేది, గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అయ్యేది. ఎందుకంటే డాలర్ ఇండెక్స్ అండ్ బాండ్ ఈల్డ్స్ 2 పెరుగుతున్నాయండి. ఇవి పెరగద్దని చెప్పాను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను. ఇవి 2 పెరిగితే ఐటీను ఫార్మాకి లాభం, కానీ మిగతా మార్కెట్కి లాభం లేదండి. కాబట్టి రేపు మనం మార్కెట్ లేదు కాబట్టి రేపు SGX నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో చూసి ఎల్లుండి నేను ఒకటి మన టెలిగ్రామ్లో మార్కెట్ గురించి నేను నా వ్యూ షేర్ చేస్తాను. ఇవాళ టెలిగ్రామ్ అంటే గుర్తుకొచ్చింది, వాళ్ళు చూసారా చార్ట్లు షేర్ చేశాను, ఎన్ని చార్ట్లు షేర్ చేశాను చూసారా. ఇది నిఫ్టీ 50కి సంబంధించింది, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. ఇవి నిఫ్టీ 50కి సంబంధించిన, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన 51,100 కాల్, ఇది 51,600 పుట్. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన 23,600 కాల్, 23,900 పుట్. కాషన్ కూడా చెప్పాను స్టాప్ లాస్ గురించి. నిఫ్టీ అయితే 20 పెట్టుకోమన్నాను, బ్యాంక్ నిఫ్టీ అయితే 33 పాయింట్స్ పెట్టుకోమన్నాను. ఈ విధంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను ఇవ్వాలంటే నా టెలిగ్రామ్లో మీరు యాడ్ అవ్వండి. ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్ అని ఇలాంటి లోగో ఉంటుంది, ఎల్లో కలర్ లోగో, అందులో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను నేను. ఈ అప్డేట్స్ని తేలిగ్గా తీసుకోకండి, వీటి వల్ల మనం ఈజీగా డబ్బులు సంపాదించండి. ఈ చార్ట్ చెప్తుంది మనకి ఎక్కడ వరకు మార్కెట్ వెళ్ళొచ్చు అనేది. ఓకేనా? ఇంకొకటి, అసలు ఇవాళ ఏందండి, బుధవారం. ఇంతకుముందు మనకు ఎవ్రీ వెడ్నెస్డే, ఎవ్రీ మండేనేమో బ్యాంక్ ఎక్స్, ఎవ్రీ మండే బ్యాంక్ ఎక్స్, ట్యూస్డే ఫిన్ నిఫ్టీ, వెడ్నెస్డే బ్యాంక్ నిఫ్టీ, థర్స్డే నిఫ్టీ 50, ఫ్రైడే సెన్సెక్స్. ఇవి ఈ విధంగా ఎక్స్పైరీలు ఉండే వరుసగా. అయితే ఒక నిఫ్టీ 50 సెన్సెక్స్నే వీక్లీ ఎక్స్పైరీలుగా పెట్టి మిగతా వాటిని మంత్లీ ఎక్స్పైరీలుగా పెట్టిండ్రు. అంటే ఇవాళ ఎంత అండి, 23 ట్యూస్డే. యాక్చువల్గా ఎక్స్పైరీ ఎప్పుడు కావాలి, రేపు కావాలి, కానీ రేపు హాలిడే కాబట్టి ఇవాళనే ఎక్స్పైర్ అయిపోయింది. ఏది, బ్యాంక్ నిఫ్టీది. మరి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైర్ అయింది, కానీ చూసారా ఎక్స్పైరీ రోజు చాలా మంది వేచి చూస్తుంటారు. ఎందుకంటే ఎక్స్పైరీ రోజు మూమెంటం పై కన్నా కింది కన్నా చాలా భారీగా జరుగుతుందని చాలా మంది కాచు కూర్చుంటారు ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాను. కానీ వాళ్ళు చూసారా లైన్ లాగా వచ్చింది. నాకు ఏమనిపించిందంటే, నా డౌట్ ఏంటంటే, ఇది చూసారా, ఇది శుక్రవారం రోజే జరగాల్సిన మూవ్ జరిగిపోయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి.
ఎన్ని పాయింట్స్ అండి ఇది? ఈ హై 51,600, ఈ లో 50 అంటే 1000 పాయింట్ల మూవ్ ఫ్రైడే రోజే జరిపోయినాక ఇది మండే, ట్యూస్డే, వెడ్నెస్డే హాలిడే. సో మనకు జరగాల్సిన మూవ్మెంట్ అనేది అంతా ఫ్రైడేనే జరిగిపోయింది. మండే, ట్యూస్డే డమ్మీగా మిగిలిపోయినాయి. ఇది ఒక్కటి నాకు అదే ఇప్పుడు చూస్తే అర్థమైందండి నాకు. నిఫ్టీ 50 కూడా అంతే. నిఫ్టీ 50 కూడా జరగాల్సింది ఇది 26 నాడు ఎల్లుండి ఉంది కాబట్టి దీని గురించి మనం చూడాలి ఏమవుతుందా. నెక్స్ట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ 50 ఏది 26 డిసెంబర్ది చూద్దాం. ఇది 23,750 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితేనేమో 23,600 కాల్ బై చేసుకోండి. 23,700 బిలో క్యాండిల్ క్లోజ్ అయితేనేమో 23,850 పుట్ను బై చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇలా లైన్లో వచ్చిందండి. అయితే నా గెస్ ప్రకారం పైకో కిందకో పెద్దగానే ఉందండి, చూడాలి. ఎందుకంటే డాలర్ ఇండెక్స్ బాండ్ డీల్స్ పెరుగుతున్నాయంటే మార్కెట్ నెగిటివ్ కాబట్టి నేను గ్యాప్ డౌన్ అనుకుంటున్నా. అంటే రేపు మనకు మార్కెట్ లేదు కాబట్టి చూడాలి. ఇవాళ యుఎస్ మార్కెట్లు కూడా ఉండే కావచ్చు, రేపు చూడాలి. రేపు ఒకవేళ డాలర్ ఇండెక్స్ బాండ్ డీల్స్ ఇదే విధంగా పెరుగుతున్నాయో చూడాలి. ఒకవేళ తగ్గితే మాత్రం ఓకే, తగ్గకుండా ఈ విధంగానే పెరుగుతున్నాయంటే మాత్రం బిగ్ గ్యాప్ డౌన్ అవుతుంది. అది దాని గురించి నేను టెలిగ్రామ్లో షేర్ చేసుకుంటానండి, ఓకేనా. నా టెలిగ్రామ్లో నేను డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఈ విధంగా వస్తుంటాయి. చెప్పాను కదా 23,750 ఏవో ఈ రెడ్ యాప్ మీద క్యాండిల్ క్లోజ్ అయితే 23,600 కాల్ బై చేసుకోండి. ఒకవేళ ఈ రెడ్ యాప్ కింద అంటే 23,700 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 23,850 పుట్టుద్ది. వాటి ప్రీమియమ్స్ కూడా చెప్తాను. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఏంది 51,300 ఏబో క్యాండిల్ క్లోజ్ అయితే 51,100 కాల్ ఈ డే ఆఫ్ మీద. డే ఆఫ్ కింద 51,200 కాల్ అది క్యాండిల్ క్లోజ్ అయితే పుట్ బై చేసుకొని 51,400 పుట్. ఇది లైన్ వచ్చిందంటే లైన్ రాదండి. బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ మినిమం 600 పాయింట్స్ అని ఉంటుంది, 500 to 600 పాయింట్స్ ఉంటుంది. సో ఎల్లుండి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవుతుందండి ఖచ్చితంగా. మూమెంటం కూడా బాగుంటుంది, ఓకేనా. వాటి ప్రీమియమ్స్ చెప్తానన్నా కదా, ఇది చూసుకోండి. ఫస్ట్ నిఫ్టీ చెప్తాను. నిఫ్టీ 50ది 22,600 కాల్, ఏది 700 ఏబో క్యాండిల్ క్లోజ్ అయితే 600 కాల్ బై చేసుకోమన్నాం కదా, అది 200 అండ్ 197 దగ్గర సంథింగ్ క్లోజ్ అయిందండి. 200 ఏబో క్లోజ్ కానివ్వండి, క్లోజ్ అయితే అప్పుడు మనం 23,600 కాల్ బై చేసుకున్నాం. టార్గెట్ 270. 23,700 బిలో ఇలా వెళ్తుంది కదా, దీని కింద బిలో క్యాండిల్ క్లోజ్ అయితే మనం ఏం చేస్తాం, అప్పుడు ఏం పుట్ను బై చేస్తాం 23,850 పుట్ను బై చేస్తాం. అది 150 ఏబో కనుక ప్రీమియం చార్ట్లో చూసుకోవాలి. 815 మీద కనుక క్లోజ్ అయితే పుట్ను బై చేసుకోండి. టార్గెట్ 170. సేమ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకోండి. ఇవి క్లోజింగ్ సంబంధించినవి, ఓపెనింగ్ సంబంధించిన ఇక్కడ ఉంటాయి. నేను ఓపెనింగ్ సంబంధించినవి కూడా 26 నాడు అంటే ఎల్లుని నేను షేర్ చేస్తాను. ఈ విధంగానే టెలిగ్రామ్లో ఏ విధంగా షేర్ చేస్తాను ఆ విధంగా షేర్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీది ఏంటంటే 51,100 కాల్ 135 మీద క్లోజ్ కావాలి. క్లోజ్ అయితే బై చేసుకొని 260. అది ఎప్పుడు 51,300 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే. 51,200 బిలో క్యాండిల్ క్లోజ్ అయిందండి కనుకోండి. ఇది ఇండెక్స్, కిందిది ఇండెక్స్ అన్నట్టు, పైది ప్రీమియం చార్ట్. ఇండెక్స్ చార్ట్, ప్రీమియం చార్ట్. ఈ ఇండెక్స్ లో 51,200 బిలో క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, ఈ విధంగా ఇది ఇండెక్స్. మౌస్ పట్టేట్లు. ఇది ఇండెక్స్ చార్ట్, ఇది ప్రీమియం చార్ట్. ఇది ప్రీమియం చార్ట్ 51,400 పుట్, ఈ ఇండెక్స్ చార్ట్, ఓకేనా. 51,000 ఇండెక్స్ చార్ట్లో 51,200 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 51,400 పుట్ను బై చేస్తాం. ఏది ప్రీమియం చార్ట్లోకి పోయి
ఆ 170 మీద క్యాండిల్ క్లోజ్ అయి ఉంటుంది, అప్పుడు బై చేసుకోండి 270. ఓకేనా, దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టుకోండి. నేను ఒక 5 seconds స్టే చేస్తాను. ఓకేనా, దీన్ని కూడా చేసుకోండి ఒకవేళ కొట్టుకుని. ఇంతేనండి. ఓకేనా, స్క్రీన్ షాట్లు కొట్టుకున్నారా? ఇవేనండి. నేనైతే ఇది 1, 2 2 సార్లు రివర్స్ అయింది కాబట్టి ఒకవేళ ప్రైస్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఎక్కడికి 23,860 ఆ ప్రాంతంలో వచ్చింది అనుకోండి, 900 మీద క్లోజ్ అయితేనే మీరు బై సైడ్ చూసుకోండి, లేదంటే బై సైడ్ మాత్రం చూడకండి. ఒకవేళ దీని కింద ఈ లో ఎంత అండి, 650 కింద, అంటే అది 640 కానీ 30 కానీ ఏదైనా కానీ దాని కింద క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, సెల్ సైడ్ చూసుకోండి, అంటే పుట్టు సైడ్. ఓకేనా, నేనైతే ఈ లెవెల్స్ పెట్టానండి. ఫ్రైడే ఈ హై నుంచి ఈ లోగా ఉంది కాబట్టి దీన్ని చూసుకోండి. ఓకే, ఈ చార్ట్ ప్రకారం మీరు చూసుకోండి, ఈ చార్ట్ ప్రకారం ఫాలో అవ్వండి. ఓకే, ఇంకా నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతరుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఎవరైతే షేర్ మార్కెట్లో ఉంటూ లాస్ చేస్తున్నారో ఖచ్చితంగా నా వీడియోస్ వాళ్ళకి ఒక బెనిఫిటే ఇస్తుందండి, ఖచ్చితంగా బెనిఫిట్ ఇస్తుంది. ఓకేనా, మరో వీడియోతో నేను ఎల్లుండి కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.